సాధక ప్రియులకు శుభోదయము, శుభాశిష్యులు. మీ గురుస్వామి ఈరోజు మీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఖాళీ మసన్ కిల్లా మంత్ర అంటే శత్రువు కట్లను కట్టి శత్రువుని బంధించి సర్వకట్లు సర్వబంధనాలు చేసుకునేటటువంటి చాలా అద్భుతమైన మంత్రాన్ని చెబుతున్నా. మరి మంత్రానికి చాలా ప్రామాణికంగా ఉంటుంది. దీని ఏదో యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి చేసేది కాదు. ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఒక శ్రేష్టమైన మంత్రం కూడా ఉంటుంది. దీన్ని కాగితం మీద పెన్నుతోటి రాసి చూయించేది కాదు. ఇదేమైనా నోటి ఉచ్చారణ వాక్కుతో చెప్పే మంత్రం ఇది. దీన్ని చాలామంది కూడా కేరళ ప్రాంతీయులు, కర్ణాటక ప్రాంతీయులు, మనకు ఆంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి కొంతమంది చాలామంది అడగడం జరుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కానీ గురువు కట్నం కింద మేము 11,016 రూపాయలు తీసుకుంటున్నాం. ఈ మంత్రానికి రూపాయి మరి గురువు కట్నం తగ్గేది ఉండదు, పెరిగేది ఉండదు. ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా శీఘ్రంగా మనకు సిద్ధిస్తుంది. కనుక ఇలా ఉంటుంది. ఈ మంత్రాన్ని ఒకసారి చదువుతా వినండి. ఓం మసాన్ కే మసాన్ బందో, चुड़ौल के चुड़ौल को बंदो, भूत के भूत बंदो, दोहाई इगलाज की, दोहाई गोरखनाथ जी की, दोहाई हनुमान जती की, दोहाई सैयद पीर की. होम मसान को मसान बंदो, चुड़ौल के चुड़ौल बंदो, भूत के भूत बंदो, दोहाई इगलाज की, दोहाई गोरखनाथ की, दोहाई हनुमान जती की, दोहाई पीर की. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రము. ఇది కొంత అరబిక్ పదాలతోటి, కొంత మలయాళిక్ పదాలతోటి కూడా ఉంటుంది ఇలా. కనుక ఈ మంత్రాన్ని సాధన చేసే సాధక ప్రియులు కాళీమాత యొక్క యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని ధారణ చేసుకొని మాత్రమే దీన్ని చదువుకోవాలి. ఈ మంత్రానికి జపాలు, మాలలు అంటే ఏముండవు. ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం బ్రహ్మగడిలో లేచి కాళికామాత ఫోటో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయలో నేతి దీపం పెట్టి వెలిగించి, మరి నల్లటి వస్త్రం ధరించి మంత్రాన్ని సాధన చేసుకోవాలి. రోజుకు 11 సార్లు చొప్పున 6 రోజులు చదువుకుంటే మనకు అమ్మవారు కాళికాదేవి మరి అమ్మ మనకు కళలోకి వచ్చి ఈ మంత్రాన్ని ప్రసాదిస్తున్నట్టుగా మరి స్వప్నసిద్ధి కలిగి ఈ మంత్రం అనేది మనకు సిద్ధిస్తుంది. ఈ మంత్రాన్ని మనం ఎక్కడికి పోయే ముందైనా 2 సార్లు 3 సార్లు చదువుకొని కుంకుమ తిలకం బొట్టు ధరించి బయటికి వెళ్ళిపోతే మనకు సర్వ ఆపదలు తొలగిపోతాయి, శత్రు భయాలు కూడా తొలగిపోతాయి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం. కాబట్టి సాధకులు దయచేసి అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏదో మోసాలు అని చెప్పని మాట్లాడుతున్నారు, కానీ మోసాలు అందరి దగ్గర ఉండవండి. మంత్రం సిద్ధించిన వాళ్ళ దగ్గర పక్కా పని జరుగుతుంది, పక్కా మంత్రాలు సిద్ధిస్తాయి. కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల తొందర సిద్ధిస్తుంది, కొంతమందికి ఓన్లీ యంత్ర బలంతో ఉంటుంది. కనుక కాకుంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు వెనక ముందైనా మంత్రం అయితే పక్కా సిద్ధిస్తాయి. ఎందుకంటే మనం పూజ చేసి ప్రాణం పోసి యంత్రం కట్టిస్తాం కనుక ఖచ్చితంగా మంత్రాలు సిద్ధిస్తాయి. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ధైర్యంగా, మనోధైర్యంతో మంత్రాన్ని సాధన చేసుకొని మంత్రాలతోటి మీరు ప్రయోగాలు చేసి సఫలీకృతులు అవుతారని ఆశిస్తూ ఓం నమః శివాయ, ఓం కంకాల భైరవ, నమస్తే కాళీమాత, నమస్తే.